మీకొక కథ చెప్పాలి. నా చిన్నప్పుడు మా నానమ్మని ఏదైనా కథ చెప్పు నానమ్మ అంటే, కథదేముందమ్మా, పుస్తకాలు చదివితే తెలుస్తుంది. కానీ నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఒక విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకో అని అంది. విషయం ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో అనుభవం చాలా గొప్పది. అనుభవం అంటే అదే ఎక్స్పీరియన్స్. దేన్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా దానికి నీ అనుమతి కావాలి, నువ్వు అనుభూతి చెంది ఉండాలి. కానీ ఒక్క విషయం, ఈ భూమి మీద నువ్వు ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనిషిని మాత్రం నమ్మకు అని. అలా మా నానమ్మ ఎందుకు చెప్పిందో మీకు తెలియాలంటే మాత్రం నా కథ మీకు తెలియాలి. I've been waiting for it so late. నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆయన వదిలేసి వచ్చా నీకోసం. సారీ రియా, నా పెన్ దొరకలేదు అండ్ బిఎండబ్ల్యూ ప్లీజ్ దొరకలేదు. సో క్యారెట్లో కూడా ఉంటాయి. చెప్తే నేను పంపించేదాన్ని కదా. అవి ఆర్డర్స్ లేదు, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? చాట్లేమో అంత అడ్వాన్స్డ్ ఉంటావు. చెప్పాలి, అది ఎలా చెప్పాలా ఎలా చెప్పాలా నువ్వేం చెప్పొద్దు, అలా అంటే చాలు. బై ది వే ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? మీతోనే. సో ఎక్కడికి వెళ్దామని? జస్ట్ మినిట్. హలో, యా ఇప్పుడా? ఫైన్ ఫైన్, వస్తున్నా. ఓకే, సారీ యాక్చువల్లీ ఐ నీడ్ టు గో. సారీ, ఇట్స్ ఇంపార్టెంట్. సారీ, ఐల్ టెక్స్ట్ యూ లేటర్. ఓకే. The number you're calling is out of network coverage area. Please try later.
The number you're calling is out of network coverage area. Please try later. The number you're calling is out of network coverage area. The number you're calling is out of network coverage area. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. అవును అది ఎందుకు అంత హార్డ్ అనుకున్నా? యా యాక్చువల్లీ ఐమ్ సో సారీ అబౌట్ దట్. నాకు చాలా వర్క్ ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అర్జెంట్ మీటింగ్. ఐమ్ సో సారీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను మా మామ్ డాడీ కాల్ చేస్తే కూడా నేను లిఫ్ట్ చేయలేదు, అండ్ ఈవెన్ సర్వెంట్స్ చేస్తే కూడా నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అంతెందుకు ఈరోజు కూడా నాకు దుబాయ్లో మీటింగ్ ఉంది, నీకోసం నేను క్యాన్సిల్ చేసుకున్నాను. హౌ స్వీట్ ఆఫ్ యూ. అసలు నువ్వు 1 వీక్ నుంచి మెసేజ్ చెప్తే నాకు చెక్కిపోయింది సార్. అయినా నువ్వు BMW బెంజ్ చేసుకొని వస్తా అంటే పోడేసుకొని వచ్చా. +2 పాస్ అయినప్పుడు మా డాడీ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నాకు. దిస్ ఈజ్ మై లక్కీ చామ్. అవునా? నన్ను కలవాలంటే నీకు లక్కీ చామ్ కూడా కావాలా? అంతే కదా. కెన్ యూ సమ్ యా వీ కెన్. నా ఫామ్ హౌస్కి వచ్చి నాట్ నౌ, రేపు ఈవినింగ్ లొకేషన్ షేర్ చేస్తా. డ్రాప్ చేయమండి. నో నీడ్ ఆఫ్ దాట్. అన్నయ్య వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి. బాయ్ బాయ్. Sorry, this side, right? So what else? Wanna have something? ఇప్పుడు వద్దులే. ఫామ్ హౌస్ చాలా బాగుంది. మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చారు. నాకు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కావాలని ఇక్కడికి వస్తా. కదా ఇల్లు చూపిస్తా. యాక్చువల్లీ ఇది సింగిల్ బెడ్రూమ్. ఓ అవునా? యా. అయినా ఇక్కడ ఫామ్ హౌస్ కట్టాలంటే చాలా ఖర్చు అయ్యి ఉంటుంది. యా బట్ ఇది నీకు చాలా సింపుల్ కదా. యూ హ్యావ్ సో మెనీ బిజినెసెస్ రైట్. అయినా మరి నీ అంత టేస్ట్ లేదు కదా నాకు. ఇప్పుడే రీటైన్లో ఏమో ఎవరేంటారు. ఒక్క నిమిషం. ఎవరు? అన్నయ్య. ఇప్పుడు ఎలా? ఒక 2 minutes అన్నయ్య.
వాష్రూమ్లోకి అన్నయ్య ఏంటి డోర్ తీయడానికి ఎంతసేపు అయినా మమ్మీ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లా అంట. అయినా నువ్వేంటి ఈ టైంలో? ఏ రాకూడదా? పక్కన చిన్న పని ఉంటే చూసేద్దామని వచ్చా. అలా కాదు, ఎక్కడికి వెళ్తున్నావు? వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి. బయట వాష్రూమ్ యూజ్ చేసుకో, ఇక్కడ వద్దు. ఏ వర్కర్లా అనిపిస్తున్నానా? వర్కర్ వాష్రూమ్ యూజ్ చేసుకోమంటారు? అలా అని కాదు, బయట వాష్రూమ్ యూజ్ చేసుకో. డాడీ ప్రాపర్టీ గిఫ్ట్ మాత్రం ఇచ్చాడు, అలా నేను యూజ్ చేసుకోవద్దని కాదు. ఓకే కానీ ఎక్కడికి? ఏ అదిరా. అసలు ఇక్కడ ఏముందని అంత భయపడుతున్నావు? ఏదో దయ్యాన్ని దాచినట్టు. సరే వెళ్ళొస్తాం. మమ్మీ కాల్ చేయడం మాత్రం మర్చిపోకు. సరే నేను చేస్తాలే. అవును, నీకు మొన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా, ఎక్కడ ఉన్నాయి అవి? అవి కార్లోనే పెట్టా. ఎవరి కార్? నా కార్లోనే. నీకా? నిన్నే కదా నేను సర్వీసింగ్ ఇచ్చింది, దాంట్లో ఏం లేవు. మేబీ కబోర్డ్లో ఉన్నాయేమో, చూస్తా. కబోర్డ్లో ఎందుకు ఉంటాయి? అరే చూస్తానా? కబోర్డ్లో ఉండవు అన్నయ్య. అన్నయ్య కబోర్డ్ వర్రా నువ్వు, వర్రా నువ్వు. రే పట్టుకోరా అన్ని. రేయ్ నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా చెల్లి బెడ్రూమ్లో దొరుకుతావరా? నీ చెల్లి పిలిస్తేనే వచ్చిన, అయినా నీ చెల్లి కూడా నేనంటే ఇష్టమే. మళ్ళీ మాట్లాడతావేంట్రా? అయినా కట్టేసి కొట్టేంత తప్పు నేనేం చేసినా? నేను జస్ట్ నార్మల్గా మాట్లాడడానికే వచ్చిన. మాట్లాడాలంటే డే టైంలో రావాలి కానీ అర్ధరాత్రి పని ఏంట్రా నీకు? ఆగు, తను తప్పేం లేదు, తను నేనే రమ్మన్నాను. అయినా ఇలా కట్టేసి హరాస్ చేయడం కరెక్ట్ కాదు. తను వదిలేయాలంటే నీకేం కావాలో చెప్పు. అంత ఈజీగా వదిలేస్తాను అవన్నీ. అంత ఈజీగా కాకపోతే మరి ఇంకెంత ఈజీగా వదిలేస్తావు? అసలు నీకేం కావాలి? రెండు కోట్లు ఇచ్చేయి, వదిలేస్తా. 2 కోట్ల? ఇచ్చేవికి 2 కోట్లు నీకు పెద్ద లెక్క? వీడు ఇలా చెప్తే వినాడు. ఇచ్చేవికి వీడు అసలే సైకోగాడు, అన్నంత పనే చేస్తాడు. నేను ఏదో నెలకి 20,000 జీతానికి బీపీలో చేస్తుంటాను. 2 కోట్లు కాదు, 2,000 కూడా లేదు. రేయ్ నిజం చెప్పరా? రేయ్ మన ఫోన్ చెక్ చేయి. చెప్పరా? 210498. రే వీడి పేరు విక్రమ్ కాదురా, దీనిలో గౌతమ్ ఉంది. రే బాబు, వీడి అకౌంట్లో బ్యాలెన్స్ వెళ్ళవరా 0 బాబు. అవునా? లేదు. ఇంత మోసం చేశాడా? నేను ఎంతో మందిని ట్రాప్ చేశాను కానీ ఫస్ట్ టైం నాకు తప్పైంది. రాబా మీరు ఎలా నేను చూసుకుంటా వీడి సంగతి.
అసలు ఇక్కడ ఏం చేస్తుంది నాకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళేమో నన్ను కట్టేశారు, నువ్వేమో అలా వెళ్ళిపోమన్నావు. నన్ను వదిలే, అది నేను వెళ్ళిపోతా. వదిలేస్తా, పక్కా వదిలేస్తా. 10 లక్షలు, ఒక 10 లక్షలు అరేంజ్ చేయి. నువ్వేం చేస్తావు తెలియదు, ఎవరిని అడుగుతావు తెలియదు, మీ అమ్మని అడుగుతా, నాన్న అడిగితే ఎవరికి ఫోన్ చేస్తావు తెలియదు. 10 లక్షలు అరేంజ్ చేయి, నేను వదిలేస్తాను. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నువ్వు నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఏదో అందమైన అమ్మాయి, ఎంజాయ్ చేద్దాం, చిల్ చేద్దాం అని నేను వస్తే అయినా మీ దగ్గర లేని డబ్బులా? అరే పిచ్చినా కూడా కానీ నీకు అర్థం కావట్లేదు, నా దగ్గర రూపాయి లేదు. అని నేను ట్రాప్ చేసిన, నువ్వు కూడా నన్ను ట్రాప్ చేసావు, నాకు ఇప్పుడే అర్థమైంది. నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. నీ దగ్గరలే 10 లక్షలు లేనప్పుడు నా దగ్గర ఎట్లుంటాయి? నా దగ్గర 10,000 కూడా లేవు. చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? నేనేదో నిన్ను పటాయించి నేను డబ్బులు తీసుకున్నానని చూస్తే నేను అప్పు మీద అప్పు చేసి 80 లక్షల వరకు అయింది. అట్లీస్ట్ 10 లక్షలు అరేంజ్ చేయలేవా? అయినా చెప్పినావు కదా, BMW ఉంది, మెర్సిడీస్ ఉంది, అన్ని చెప్పినావు కదా, స్కోడా గ్యారేజ్లో తెచ్చినా అని. 10 లక్షలు అరేంజ్ చేయి చాలు నాకు. వింటదా సైకోదానిలా ఉన్నావు నువ్వు. పటాయిస్తే డబ్బులను పటాయించే, నాలుగు పటాయిస్తే ఏమొస్తుంది నీకు? నేను మెంటల్దన్నా, నేను సైకోదన్నా? చూపిస్తా, నా సైకోని చూపిస్తా. నీ దగ్గర నాకు పని లేదు. రే చివరిసారిగా అడుగుతున్నా, 1 లాస్ట్ టైం, డబ్బులు అరేంజ్ చేస్తావా, నా చేతిలో చేస్తావా? చేయవా?